వెల్కమ్ టు టీజే9 న్యూస్. విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులే ఆ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కీచకులుగా మారుతున్నారు. తల్లి తండ్రి తర్వాత పిల్లలకు చదువును నేర్పే గురువును దేవుడితో పోలుస్తూ ఉంటారు. కానీ నేడు ఆ ఉపాధ్యాయులే విద్యార్థులను పీక్కు తినే భక్షకులుగా మారిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కాకినాడ జిల్లాలోని కాకినాడ స్మార్ట్ సిటీ గాంధీ సెంటర్ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు విద్యార్థుల పట్ల తన వక్రబుద్ధిని చూపించాడు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు లెక్కలు బోధిస్తూ ఉండేవాడు. అయితే గత కొన్ని రోజులుగా లెక్కల మాస్టారు శ్రీనివాసు ఆయా క్లాసుల్లోని విద్యార్థులతో చెప్పుకోలేని విధంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. విద్యార్థుల పట్ల కీచకులుగా మారిన ఉపాధ్యాయులను ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని ఆ ఉపాధ్యాయులను ఆ వృత్తి నుంచి శాశ్వతంగా తొలగించాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలోని పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. దీనిపై అధికారులు మాత్రం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటూ ఉన్నారు. 4 రోజుల క్రితం కాకినాడలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటనతో అధికారులు మేల్కొన్నారు. ఇందులో విద్యార్థినులతో లెక్కల మాస్టర్ అయిన శ్రీనివాసరావు చేస్తున్న ఆకృత్యాలు పేట్రేగిపోవడంతో ఆ విద్యార్థులు స్థానికంగా ఉన్నటువంటి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ మహిళా పోలీస్ కాకినాడ పట్టణంలోని 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు కీచకుడుగా మారిన లెక్కల మాస్టర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆ ఉపాధ్యాయుడిపై అధికారులు మాత్రం కంటి తుడుపు చర్యలు తీసుకున్నారని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇందులో భాగంగా పెద్దింశెట్టి మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు మానసికంగాను శారీరకంగాను వేధిస్తున్నారని ఆయన అన్నారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఉపాధ్యాయుల మీద గౌరవంతో పిల్లలను బడికి పంపుతూ ఉంటే విద్యను నేర్పించవలసిన ఉపాధ్యాయులే ఇలాగా కీచకులుగా మారితే వారు ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల కీచకులుగా మారిన ఉపాధ్యాయులను ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని ఆ ఉపాధ్యాయులను ఆ వృత్తి నుంచి శాశ్వతంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ టౌన్లో ఘాటీ సెంటర్లో ఉన్న హై స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న పిల్లలను అక్కడున్న లెక్కల మాస్టారు చిత్రహింసలకు గురి చేసి మానసికంగాను శారీరకంగాను లైంగికంగాను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ మధ్యలో పోలీసు వారు ప్రతి స్కూల్లోనూ కూడా చిన్నపిల్లలకు పోలీస్ మేడంలు ఈ మధ్యలో క్లాస్ ఇచ్చే సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పకుండా పోలీస్ మేడం గారితో చెప్పడం జరిగింది. ఏమనంటే లెక్కల మాస్టర్ అయిన ఆయన మమ్మల్ని శారీరకంగాను మానసికంగాను లైంగిక ఇబ్బంది పెడుతున్నారని ఆ పోలీస్ మేడం గారితో చెప్పడంతో ఆ వెంటనే పోలీస్ మేడం గారు ఇమ్మీడియట్లీగా 1 టౌన్ పోలీసులు ఫోన్ చేసి వీళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. వెంటనే పోలీసులు అతను తీసుకుని వెళ్ళారు. కానీ ఈ రోజు వరకు కూడా ఈ 2 రోజుల్లో, ఈ రోజు మంగళవారం అండి, ఈ 2 రోజుల్లో కేసు ఏమైంది, ఎలా జరిగింది, ఏ కేసు కట్టారు, అండ్ సస్పెండ్ చేశారా లేదని ఇవాళ కాకినాడ ఆర్డీఓ దగ్గరికి పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ రావడం జరిగింది. కానీ మేము ఒకటి చెప్తున్నాం, ఇవాళ కాకినాడ జిల్లాలో ఇలాంటి కేసులు అప్పుడే 4 జరిగినాయండి. ఈ నెలలో 4 కేసులు జరిగినాయి. ఏ విధంగా ఉందో ఇలాంటి టీచర్లని ఖచ్చితంగా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. వాడు మానసిక వికలాంగుడై ఉంటాడు, మానసిక రోగి. ఇటువంటి రోగుల్ని చిన్నపిల్లల్ని 6వ తరగతి చదువుకున్న వాళ్ళని 7వ తరగతి చదువుకున్న పిల్లల్ని ఈ విధంగా చేస్తాడంటే అలాంటి వాడికి ఎక్కడ ఉద్యోగం చేసినా ఖచ్చితంగా ఈ విధంగానే చేస్తాడు. అందుకని ఏంటంటే అతన్ని ఆర్డీఓ గారికి మేము విన్నవించడం జరిగింది. కాకినాడ కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది. సుమోటోగా కూడా పోలీసులు అతని మీద కేసు నమోదు చేయాలి. అలాగే ఆర్డీఓ గారు ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారికి రిపోర్ట్ రాసి అతని నుంచి ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని మా తెలుగు జనతా పార్టీ తరఫున ఈ రోజు ఈ పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో ఆర్డీఓ గారిని కలిసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి విషయాలు జరగకుండా ఉండాలంటే
ఖచ్చితంగా ఈ జిల్లాలో 4 జరిగింది. ఎప్పుడు ఇలాంటివి జరగకుండా అంటే ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఇమ్మీడియట్ గా ఉద్యోగం నుంచి రిమూవ్ చేసిన రోజునే ఇలాంటి అగత్యాలు ఆగుతాయి తప్ప మామూలుగా ఉంటే మాత్రం ఆగవు. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, మన ఆర్జీఓ గారు కూడా చెప్పాం, అయ్యా ఆయన ఉద్యోగం నుంచి రిమూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఇలాంటి అగత్యాలు ఆగాలంటే ఉద్యోగం నుంచి రిమూవ్ చేస్తేనే ఆగితే తప్ప మామూలుగా తూతూ మాత్రంగా సస్పెండ్ చేసి మరి తర్వాత ఉద్యోగాలు ఇస్తే వాడు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పనులే చేస్తాడు. అందుకని ఖచ్చితంగా శ్రీనివాసరావు అనే లెక్కల మాస్టర్ని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దించేటి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ ఈ కుటుంబాలకు అండగా ఉంటామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.